విద్య అంటే వెలుగు అంటారు. కానీ సూర్యాపేట జిల్లా కోదాడ బాలికల పాఠశాలలో ఆ వెలుగు వెనుక చీకటి కథ దాగుంది. అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు సైతం ప్రతిరోజు అవస్థలు పడుతున్నారు. 570 మంది విద్యార్థినులు 35 మంది స్టాఫ్ ఉన్న ఈ స్కూల్లో కేవలం 4 బాత్రూమ్స్ మాత్రమే ఉండడంతో తరగతుల కంటే టాయిలెట్ క్యూలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రారంభమైన ఈ బాలికల పాఠశాల 5 దశాబ్దాలుగా అనేక మంది విద్యార్థులను భవిష్యత్తును తీర్చిదిద్దింది. కానీ అభివృద్ధి పరంగా మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. దాదాపు 600 మంది ఉన్న ఈ స్కూల్లో కేవలం 4 బాత్రూమ్స్ మాత్రమే ఉండటంతో తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. తరగతి గదులు సర్దుకోవచ్చు, కానీ టాయిలెట్ కోసం లైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని విద్యార్థినులు వాపోతున్నారు. స్కూల్లో వాష్రూమ్లు సరిపోవడం లేదు. తరగతులు జరుగుతున్న సమయంలో బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది అని విద్యార్థుల ఆవేదన. మరి పిల్లలు ఇలాంటి పరిస్థితిలో చదువుకోవడం చాలా బాధగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థినులు చెబుతున్న ఇబ్బందులు విని తల్లిదండ్రులు మీడియా ద్వారా అధికారుల దృష్టికి సమస్య తీసుకువచ్చారు. పాఠశాల ప్రమాణాలకు సరిపడే టాయిలెట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తగ్గట్టు ఇక్కడ టాయిలెట్స్ అనేది లేవండి. కొన్ని మాత్రం ఉన్నాయి. 4 ఉన్నాయి. మేడం గారు కూడా ఇక్కడ వచ్చారు. ప్రిన్సిపల్ చైర్మన్ గారు రమాదేవి గారు కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ రావడం జరిగింది, చూడడం జరిగింది, గమనించడం జరిగింది. మరి త్వరలో ఇది కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా పిల్లలకి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి. విషయం తెలుసుకున్న కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ ఇప్పటికే 13 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారని, త్వరలోనే కొత్త బాత్రూంల నిర్మాణం ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లం ఉందని చెప్పారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 3 టాయిలెట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒక టాయిలెట్ ఉంది. మొత్తం 7 సీట్స్ టాయిలెట్స్ ఉన్నాయి, 7 యూరినల్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇంకా హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో కూడా 2 టాయిలెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే 570 మంది బాలికలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంటర్వెల్లో ఒకేసారి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు. కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి 13 లక్షలు శాంక్షన్ చేయడం కూడా అయింది. కాకపోతే కొంత డిలే అయి ఉండొచ్చు. అది అతి త్వరలో మేము కూడా విజిట్ చేశాము. ప్రిన్సిపల్ గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అమ్మాయిల పాఠశాలలో మౌలిక వసతులు అంటే కేవలం గదులు కాదు, గౌరవం, ఆరోగ్యం కూడా భాగమే. విద్యార్థినుల ఆశలు బాత్రూంలు కాదు, మాకు గౌరవం కావాలి అని చెబుతున్నాయి. కోదాడ బాలికల పాఠశాల సమస్యకు నిజమైన పరిష్కారం ఎప్పుడు వస్తుందో చూడాలి. విద్య అంటే వెలుగు, కానీ ఇక్కడ బాత్రూం కోసం చీకటి పోరాటం ఇంకా కొనసాగుతుంది.